కూర్చుందాం. కొంత వాతావరణం వేడి ఉంది. అయితే వాతావరణ సూచన ప్రకారం ఇది కాన్స్టెంట్ కాదు. కొద్దిసేపు మబ్బులు వర్షం వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. దేవుడు మనతోటి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాటలు మన హృదయానికి సమాధానాన్ని కలిగిస్తాయి. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మీరు నా మాటను సరిగ్గా వినడం లేదు అన్నారు. వినడం లేదు అనేది ఏంటంటే చెట్టు లేదు మాట ప్రకారం అని అర్థం. ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుడు మాట వినేవారు. చెప్పండి, ఎవరికి? దేవుడి మాట వినేవారు. వినని వారికి మొదటి చూద్దామా? ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం మిమ్మల్ని కొంచెం త్వరగానే పంపిస్తాను. ముఖ్యమైన మాటలు తెలియజేస్తాను. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 20 వరకు శ్రద్ధగా 203 పేజీ, కొత్త నిబంధన 203 పేజీ, ఏప్రిల్కి రాసిన పత్రిక 6:13 నుంచి 20వ వచ్చిన వరకు. మైకులన్నీ ముందు చెక్ చేసి పెట్టుకోవాలి. దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోనూ అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమకంటే గొప్పవానితో తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాటజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలి నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోకి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఇక్కడ తెర అనేది వాడాడు. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అధికారం ఎవరికి లేదు. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తారు యాజకుడు. సంవత్సరం అంతా ఈ విశ్వాసుల పాపాలన్నీ చెప్పుకుని బలులు అర్పిస్తారు. ఈ బలులన్నీ అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆయన తెరలోపలికి వెళ్ళి సేవకుడు తన పాపం కొరకు బలి అర్పిస్తాడు. సేవకుడు పాపం కొరకు. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న నేను కానీ మీరు కానీ అందరూ ఒకటే పాపాత్ములమే. కాబట్టి పాపం లేనివాడు ఎవరైనా ఒక్కరే ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఈ తెర లోపలికి ప్రవేశించే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ తెర లోపలికి ప్రవేశించకుండా తెర లోపలికి ప్రవేశించే ముందు ఆ తెర పైనుంచి కిందకి చీల్చేసి ఆయనతో పాటు అందరికీ ప్రవేశం కల్పించాడు. హల్లెలూయా. తెర చించేశాడు. తెర కూడా తీసిపడేశాడు కొత్త నిబంధనలో. ఇంకా ఈ తెర అనే మాటకి అవకాశమే లేదు మనకి.
అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న వాక్యం ఏంటి? దేవుడు పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము అన్యజనాంగంలోంచి విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చాడు, కానీ దేవుడు పిలుచుకున్నాడు అతన్ని. అబ్రహామును పిలిచినట్టే మనల్ని కూడా పిలిచాడు, అందరినీ పిలిచాడు. మనము అబ్రహాము సంతానంగా పిలిచాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ అబ్రహాము సంతానానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం, అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం, ప్రధానమైన లక్షణం విశ్వాసం. హల్లెలూయా. చెప్పండి, ఏంటది? ఎలాంటి విశ్వాసం అండి? మీకు ఎలాంటి విశ్వాసం ఉంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ దేవుడికి బలిమ్మంటే ఇచ్చే విశ్వాసం మీకు ఉందా? ఓకే, అయ్యా నేను ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానంటే 25 సంవత్సరాలు ఆగు అంటే ఆగే విశ్వాసం ఉందా? ఉందండి? లేదు కదా. మేము విశ్వాసమని చెప్పుకుంటాం. మనలో ఎంత విశ్వాసం ఉంది? నీ కుమారుని బలి అంటే కత్తి ఎత్తేంత విశ్వాసం మనకుందా? కాబట్టి యేసు ప్రభు ఒక స్పష్టమైన మాట ఒకటి చెప్పాడు. మీరంత గొప్పవారు కాలేకపోయినా ఒకటి చేయండి. అదేంటంటే, నా నిమిత్తము సువార్త నిమిత్తము సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి. హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే పౌలు చెప్పాడు, నాకు ఏమేమి లాభకరములై ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాను. ఉదాహరణకి, నీకు చాలా లాభం వచ్చేది ఒకటి దొరికింది, దేవుడి చిత్తం కాదు, విడిచిపెట్టేయాలి. అది విశ్వాసం. చాలా లాభకరమైనది వచ్చింది. సేవలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి, ఏది ఒప్పుకోలేదు. ఇంకా దేవుడు ఒప్పుకోలేదు, వద్దు సేవ చేయి అన్నాడు. మనకు లాభకరమైన ఏమేమి ఉన్నాయో ఒక ఆయన అన్నాడు, మీరు వర్కింగ్ పార్ట్నర్గా ఉండండి చాలు. డెప్త్ లేదు, మైక్లో డెప్త్ ఉండాలి, లేకపోతే కంటానికి కష్టం అవుతుంది. ఎప్పటి నుంచో ఆపరేట్ చేస్తున్నారు, తెలియాలి అది. కాబట్టి కంటానికి స్ట్రైన్ అవుతుందనుకో, డెప్త్ లేదని అర్థం. వింటున్నారా? కాబట్టి ఎన్నో ఆఫర్స్. వర్కింగ్ పార్ట్నర్ సంవత్సరానికి మీ వాటా కింద 25 లక్షలు వచ్చేస్తుంది. అక్కర్లేదు. దేవుడు అంగీకరించకపోతే అది చేయకూడదు మనం. అది విశ్వాసం. డబ్బు కోసం, లోకం కోసం, మనుషుల మెప్పు కోసం, లోకంలో గొప్పల కోసం అబద్ధాలు, మోసాలు, కక్షలు, కార్పణ్యాలు చాలా లాభకరమైనవి. దేవుడి కోసం ఏం చేయాలబ్బాయి? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి, ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అబ్రహాము ఏం చేయటానికన్నా సిద్ధం. అబ్రహాం తమ్ముడు లోతు ఉన్నాడు. ఇద్దరికి గొడవ వచ్చింది. ఇద్దరికంటే వాళ్ళిద్దరికి కాదు, వాళ్ళ కాపర్లకు గొడవలు వచ్చాయి. వచ్చినప్పుడు అబ్రహాం కాకేసి, మనిద్దరం విడిపోదాం, మొదటిగా చిన్నవాడివి కనుక నీకేం కావాలో కోరుకో అన్నాడు. చిన్నవాడు కనుక నువ్వు కోరుకో అన్నాడు. ఆ పచ్చగా ఉన్నదంతా నాకు కావాలన్నాడు. అర్థమైంది మీకు? ఏమన్నాడు? పచ్చగా ఉన్నదంతా. అన్నయ్య, మళ్ళీ మాట చాలా ప్రేమగా ఉంది. అన్నయ్య, చెప్పండి, అన్నయ్య పచ్చగా ఉన్నదంతా నాకు కావాలి. ఈయనకేమిచ్చాడు? ఎండిపోయిందంతా నువ్వు తీసుకో. ఎంత గొప్ప తమ్ముడు కదా, మంచి తమ్ముడు కదా. పచ్చగా ఉన్నదంతా నాకు కావాలి. చెప్పాలి, ఎండిపోయిందంతా
నువ్వు తీసుకో, ఓకేనా? కానీ ఏమైంది తర్వాత? ఏమైంది? రత్న గారు చెప్పండి. పచ్చగా ఉన్నదంతా కాలిపోయింది, ఎండిపోయిందంతా పచ్చగా మారిపోయింది. గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటాయి. చూసారా? ఇప్పుడు పచ్చగా ఉన్నదంతా తమ్ముడికి ఇచ్చేశాడు, ఎండిపోయింది అబ్రహాం తీసుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడి మీద విశ్వాసం. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం కదండి. ఇది మీరు అన్ని విషయాలు గ్రహించండి జాగ్రత్తగా. విశ్వాసం అంటే కొండలు పెకలించినా పెకలినంత విశ్వాసం ఉండాలి. అర్థమైందా? ఎన్నో సందర్భాలండి. నిన్న నా బిడ్డతో చెప్పాను, మా అబ్బాయితోటి కదా, ఫీజు ఎలా కట్టాలి అని అంటుంది మీ అమ్మ. ఫీజు ఎలా కట్టాలి కాలేజీకి? నేను దేవుడే కడతాడు అన్నాను. కట్టాడు. ఇవాళ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కదా, ఆ స్థాయి మర్చిపోకు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మనము విశ్వాసంతో సాధించలేని కార్యం ఏది లేదు. హల్లెలూయా. ఆ విశ్వాసం కూడా ఎవరి మీద? డబ్బు మీద, మనుషుల మీద కాదు, దేవుని మాట మీద. హల్లెలూయా. చూసారు ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. వింటున్నారా? శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పండి, దేవుడి కంటే గొప్పవాడు ఎవరు? ఎవరు? మరి దేవుడు ఎవరి మీద ప్రమాణం చేయాలి? దేవుడి కంటే గొప్పవారు ఎవరు లేరు కనుక దేవుడు ఎవరి మీద ప్రమాణం చేయాలి? నా మీద ప్రమాణంగా అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. తన తోడు అని ప్రమాణం చేసి, చూసారు వాక్యంలో, తన తోడు అని ప్రమాణం చేసి, నా తోడు. ఒక మనిషితోటి ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించాడు. ఒక మనిషితోటి దేవుడు ప్రమాణం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? అసలు దేవుడు ప్రమాణం చేయాలా? మాట్లాడితే సరిపోదా? ప్రమాణం ఎందుకు చేశాడు? చెప్పాలి. మీరు ఎవరైనా చెప్పగలరా? దేవుడు ప్రమాణం ఎందుకు చేశాడు? సరే, యేసు ప్రభు మనతో ప్రమాణం చేశాడా? చేయలేదా? అర్థం అవ్వలేదు. చేశాడా? దేంతో చేశాడు? తన రక్తముతో, తన శరీరముతో. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ప్రమాణం తప్పేవారు, ఓకేనా? దేవుడు ప్రమాణం తప్పుతాడా? చెప్పాలి. మరి ఎవరు తప్పుతున్నారు? విశ్వాసులు తప్పిపోతున్నారు. హల్లెలూయా. ప్రమాణం తప్పిపోతున్నారు. సొలొమోను తోటి దేవుడు ఏం చెప్పాడంటే, సొలొమోను, ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత ఐశ్వర్యం నీకు ఇస్తున్నాను. నీ వంటి వాడు ముందు లేడు, తర్వాత రాడు. సరే, ఆలయం కడుతున్నాడు. ఆలయం కట్టేటప్పుడు చెప్పాడు, నీ ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రసిద్ధి గల ఆలయంగా చేస్తాను, అద్భుతమైన ఆలయంగా చేస్తాను, నీకు చాలా కీర్తి తీసుకొస్తాను. అయితే కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు అన్య దేవతలను అనుసరించిన ఎడల ఇది శిథిలం చేసేసి ఈ దారిని పోయే వారందరూ హేళన చేసినట్లు నిన్ను హేళనాస్పదంగా చేస్తానన్నాడు. హల్లెలూయా. ప్రమాణం ఎవరు తప్పారు? దేవుడా, సొలొమోనా? ఏం చేశాడు? ఈరోజు పాస్టర్లు చేస్తున్న పనే, ఈరోజు విశ్వాసులు చేస్తున్న పనే ఆ రోజు సొలొమోను కూడా చేశాడు కదా. పైకి ఎక్కే వరకు ఒక విధానం, పైకి ఎక్కాక ఒక విధానం, డబ్బులు వచ్చే వరకు ఒక విధానం, డబ్బులు వచ్చాక
ఒక విధానం. ఏమా మందిరానికి రావట్లేదు, ఈ మధ్యన ఖాళీ ఉండట్లేదండి, బిజీ అయిపోయానండి. బిజీ లేనప్పుడు నీ పాదాల దగ్గరే ఉంటాను. ప్రమాణం తప్పేశారు. చాలామంది చూస్తున్నాను, నేను గమనిస్తూనే ఉన్నాను. వీళ్ళకి చాలా విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి దేవుడి కంటే ఎక్కువగా. కానీ వీళ్ళ ప్రమాణం తప్పిన వారిలోకి వెళ్ళిపోయారు, ప్రమాణం తప్పేశారు. ఇప్పుడు చెప్పండి, ప్రమాణం తప్పిన వారి జీవితాలు ఏమవుతాయి? ప్రమాణం తప్పిన వారి జీవితాలు ఏమవుతాయి? శిథిలం అయిపోతాయి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. శిథిలం. శిథిలం అంటే ఏంటో తెలుసా? శిథిలం అంటే ఏంటో తెలుసా? మొత్తం పాడుపడిపోయి పాములు, జంతువులు, నీచమైనవి అన్నీ అక్కడ చేరిపోయి ఆ పక్కకి చూడలేక, ఆ పక్కకు చూస్తేనే అసహించుకునేంత పరిస్థితి ఆ జీవితానికి ఏర్పడిపోతుంది. హల్లెలూయా. ఒకసారి ఒక ఆవిడ అంటుంది, బయట నుంచి ప్రార్థన చేయండి అంది. ఏమ్మా అన్న, తాళం కొడుతున్నావు ఏంటి? బయట నుంచి ప్రార్థన చేయండి. ఏ అన్న, లోపల చూస్తే మీరు ఆగలేరు. ఏ అన్నాను. అంతేనండి. ఆవిడ లోపలికి వెళ్ళింది, తెర ఉంది. ఆ తెర చూశాక ఆ రోజు భోజనం చేయలేదు. కుళ్ళిపోయాడు మనిషి, కుళ్ళిపోయి వాసన. ఆవిడ అన్నాను, ఎలా భరిస్తున్నావు అమ్మా? తప్పదు కదండి. ఇంతగా అతను ఎవరో తెలుసా? ఒకప్పుడు ప్రభువు నమ్ముకున్న వ్యక్తి ఏమైపోయాడు? శిథిలం అయిపోయాడు. హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీ దగ్గర ఎవరైనా కూర్చోగలరు, మీరు ఇప్పుడు వాసన వస్తలేదు, మీరు చాలా బాగున్నారు ఇప్పుడు. కానీ ఒకరోజు మీ దగ్గరికి ఎవరు రాలేని పరిస్థితి వచ్చేస్తుంది మీకు. ఎందుకో తెలుసా? ప్రమాణం తప్పితే. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ప్రమాణం తప్పితే మీ దగ్గర భార్య తప్పక రావాలి తప్ప, పిల్లలు తప్పక రావాలేమో తప్ప, బయట వారు ఎవరు మీ దగ్గరికి, కనీసం డాక్టర్ గారు కూడా మీ దగ్గరికి రాలేనంత భయంకరమైన పరిస్థితి. వింటున్నారా? ఏం చేస్తున్నావా నువ్వు? వింటున్నావా? నిన్నే ఇంకెవరినాయి విను సరిగ్గా. సిద్ధులమైపోతుంది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళి చూసుకోండి 9వ అధ్యాయంలో. సిద్ధులమైపోయిన మా జీవితాల్లో మీ ముఖ ప్రకాశము రానిము. హల్లెలూయా. సొలొమోను పెళ్ళాల మాట విని 600 పెళ్ళాలు, 400 ఉపపత్నులు, 1000 మంది, రోజు నీచమైన పనులు, స్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం, రకరకాల వ్యామోహంతో భయంకరంగా నిద్రపోవటానికి వచ్చావా? ఇంకేం ఇక్కడికి? పరస్త్రీ వ్యామోహముతో, ధన వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం, లోక వ్యామోహం, పాప వ్యామోహం. ఈరోజు మందిరం నుంచి వెళ్ళిపోయే ముందు ప్రమాణం చేయాలి మీరు, అలాంటివేమీ నా జీవితంలో ఉండదని. హల్లెలూయా. లేకపోతే సిద్ధులం అయిపోతారు. వార్తలో ఒక ఆయనకి ప్రార్థన చేయమని తీసుకెళ్ళారు నన్ను. మంచం మీద ఉన్నాడు. ఎవరో అన్నాను. మనిషా కాదు, ఎముకల గూడు. వింటున్నారా? ఇంకా సెట్ అవ్వలేదు మైక్. ఎముకల గూడు చేయలగేశాను. పిల్ల నేను చేయేశాను. ఇలా అన్నానంటే ఆ ఎముక నా చేతిలోకి వచ్చేది. అలా పెట్టి చేసి ప్రార్థన చేశాను. చాలా భయం వేస్తుంది. ఇలాంటి మందిని ఎంతోమందిని చూశారు, భయంకరమైనటువంటి మనుషులను చూశారు. ఒక పాస్టర్ గారు భీమవరంలో, పెద్ద పాస్టర్ గారు,
ఆయన దగ్గరికి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఆమెను అనలేకపోయాను. విపరీతమైన వాసన. వింటున్నారా? నేను ఎవరిని విమర్శించడం లేదు. మీకు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. నాకు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. అలాంటి పరిస్థితి రావడానికి కారణం ప్రమాణం తప్పటమే. హల్లెలూయా. ఏం తప్పారు? ఇవాళ బాగానే ఉన్నావు, చూడటానికి అందంగా, ఎర్రగా, లావుగా, మంచి స్టైల్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకో. పాపం వలన వచ్చే జీతము మరణమే కాదు, యేసు ప్రభు మాట తప్పితే ఘోర మరణం. హల్లెలూయా. చచ్చిపోతే పర్లేదు, కానీ అలా చచ్చిపోవటం ఇంకా భయంకరం. కాబట్టి సొలొమోనుతో దేవుడు అన్నాడు, ఏ సొలొమోన్, నిద్రపోకనలేదు యోసేపులాగా. ఓయ్ సొలొమోన్, బుద్ధుందా నీకు? చెప్పానా నీకు? అలాంటి పనులు చేయొద్దని చెప్పానా అంటే సొలొమోను అలాగే ప్రభువా, మళ్ళీ లోపల కొత్త వచ్చింది. ఏమండి అక్కడ గుడి కట్టండి, కట్టించుకో. ఎంత జ్ఞాని, ఎంత భ్రష్టుడైపోయాడు. ఏమైనా స్తోత్రం చెప్పండి. చూసారా, దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేశాడు, కానీ దేవుడు అతను శిక్షించిన తర్వాత లోపలికి వెళ్ళాడు. దేవుని మందిరం దగ్గర, బలిపీఠం దగ్గర మోకరించాడు. దావీదు మోకరించాడు. ఒక మాట చెప్పాడు, ప్రభువా, ఈరోజు వరకు నేను నీతో నిబంధన తప్పాను, పాపం చేశాను. ఇక్కడి నుంచి మరణం వరకు నేను పాపం చేయనని దావీదు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అదే మిమ్మల్ని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. కోడల్ని హింసించేవారిని, అత్తను హింసించేవారిని, తల్లిదండ్రులను హింసించేవారిని, పిల్లల్ని హింసించేవారిని, భార్యని హింసించేవారిని, రకరకాలుగా మనుషులను హింసించేవారిని, ద్వేషించేవారిని, అసూయలు కలిగిన వారిని, మాట తప్పేవారిని, నిందలు, కక్షలు, కార్పణ్యాలు కలిగిన వారిని అందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రమాణం జాగ్రత్త. హల్లెలూయా. మీరందరూ ప్రమాణపు పిల్లలు. ఆ గ్లోరీ గారు రెండో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఇంకా ప్రమాణంలో లేడు. అతను నిబంధనలోకి రాలేదు. పెద్ద అబ్బాయి వచ్చేసాడు, పెద్ద కోళ్ళు వచ్చేసింది. గ్లోరీ గారు వచ్చేసారు, నిబంధనలోకి వచ్చేసారు. నిబంధన ప్రమాణంలోకి వచ్చేసారు. మీరు ప్రమాణంలోకి వచ్చేసారు. కాబట్టి దేవుడు చెప్పాడు, మొదటిది బలహీనత, 2 రోగము, విడువని రోగము, 3 మరణము. హల్లెలూయా. మరణము అంటే అర్థం ఏంటి? దానికి అర్థం, మరణం అంటే అర్థం ఏంటి? నువ్వు పాపములో ఉండి చనిపోతున్నావు అని అర్థం. హల్లెలూయా. మరణం అంటే అర్థం ఏంటి? పాతాళం. రక్షణ కోల్పోయావు, రక్షణ కోల్పోయావు. ఆర్ఆర్కే మూర్తి గారు నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. 2003 మార్చి 4వ తారీఖు రాత్రి అభిషేకించిన తర్వాత, అబ్బాయి నీకు ఒక మాట, సంఘాల్లో ఎక్కడ కానుకల గురించి రకరకాల విషయాలు చెప్తూ వింటున్నాను. నేను రోజు 2-3 సంఘాలకు ప్రసంగాలకు వెళ్తాను. ఎక్కడ చూసినా పరిశుద్ధత గురించి చెప్పట్లేదు అబ్బాయి అన్నారు. అయ్యా, నేను సాక్ష్యం చెప్తున్నాను, నేను ఎలా చెప్పగలను అన్నాను. నువ్వు సాక్షివి కాదు, నీకు అనేకమైన సంఘాలు ఇస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ సంఘంలో పరిశుద్ధత గురించి బోధించాలి అన్నాడు. నేనన్నాను, ఇప్పటివరకు నాకు సంఘం అనేది లేదు. ఒకవేళ సంఘం వస్తే నేను జీవించున్నంతకాలం పరిశుద్ధత గురించే బోధిస్తానని మాట ఇచ్చాను ఆ పెద్ద మనిషికి. హల్లెలూయా. కాబట్టి మనం అందరం పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. తప్పు చేయకూడదు. తాగుడు, వ్యభిచారం, జోదం మాత్రమే కాదు, ఎదుటివారిని హింసించడం, ఎదుటివారిని మోసం చేయటం, మాట తప్పటం, కఠినంగా ఉండటం, దయ లేకుండా ఉండటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం అన్ని పాపాలే. భార్య దగ్గర నిబంధన చేసి నేను పరాయి స్త్రీని తాకను, పరాయి పురుషుడిని తాకనని నిబంధన చేసి వ్యభిచారం చేసేవారందరూ కూడా నరక ప్రాప్తి, నరకానికి పోతారు. వివాహానికి ముందు పాపం చేసే ఆడపిల్లలు ఎవరు పరలోకం వెళ్ళరు.
వివాహానికి ముందు పాపం చేసే అబ్బాయిలు ఎవరు పరలోకం వెళ్ళరు, రక్షణ పొందినవారు. రక్షణ పొందినవారని ఎందుకన్నానో తెలుసా? రక్షణ పొందినప్పుడు వారి పాపాలు కడిగి వేయబడతాయి కనుక. హల్లెలూయా. రక్షణ పొందకుండా పాపం చేయొచ్చని కాదు అర్థం. అందుకే రక్షణ పొందమని బలవంతం చేస్తాడు దేవుడు. ఏ విధమైన పాపం చేసినా నరకమే. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన ఆశీర్వాదం ఈరోజు మీకు ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. హైదరాబాద్లో పరిచర్య ఎప్పుడు ప్రభువా అని అడిగాను. హైదరాబాద్లో పరిచర్య ఎప్పుడు ఇస్తావు అన్నాను. 2027 అన్నాడు. హల్లెలూయా. చూసారా, టైమింగ్స్ కూడా ఇచ్చేశాడు. దేవుడి కార్యాలు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన తోడు, అందరూ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పాలి. ఏమండి, దేవుడు నా తోడు అని నీతోటి నాతోటి మాట్లాడిన తర్వాత మనం ఎలా జీవించాలి? ఎలా జీవించాలండి? అంతటి దేవుడే నా తోడమ్మా అన్నాడంటే మనము నీ తోడు ప్రభువా, నేను తప్పు చేయను అనాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి అందరూ కూడా. దేవుడి దగ్గర మనము ప్రమాణం చేయాలి. దేవుడితో పాటు మనము ప్రమాణం చేయాలి. మ్యూచువల్ నిబంధన అంటే సింగిల్ కాదు, భార్యాభర్త ఇద్దరూ చేయాలి. విశ్వాసి దేవుడు కలిపి చేయాలి. దేవుడు ప్రమాణం అయిపోయింది, మరి నువ్వు చేసావో లేదో నాకు తెలియదు. చేయకపోతే ఈరోజు చెయ్యి. ఏ విధమైన తప్పు నీకు వ్యతిరేకంగా నేను చేయను. హల్లెలూయా. ఇదొక ప్రమాణం. నీ భార్య సంతోషిస్తుంది, నీ భర్త సంతోషిస్తాడు, మీ అమ్మ మీ నాన్న సంతోషిస్తారు, నీ కాబోయే భర్త సంతోషిస్తాడు, కాబోయే భార్య సంతోషిస్తుంది, తల్లి ఆనందిస్తుంది, తండ్రి ఆనందిస్తుంది కదా, అందరూ ఆనందిస్తారు కదా. మంచివాళ్ళతోటి అందరికీ ఆనందమేనా? కాదంటారా? ఎంత మంచోడు అయిపోయావేంట్రా అని ఏడుతావా? ఆనందిస్తావా? దేవుని స్తోత్రం. అందరికీ ఆనందమే కదా. భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లల్ని బట్టి, అందరిని బట్టి మనకు ఆనందమే కదా, సంతోషమే కదా. ఇప్పుడు చెప్పండి, మనల్ని బట్టి ఎవరు ఆనందించాలి? దేవుడు ఆనందించాలి. హల్లెలూయా. దేవుడు ఆనందించాలంటే అచ్చు యేసులాగా కదండి, అబ్రహాంలాగా, దానియేలులాగా, యోసేపులాగా ఉండాలా వద్దా? ఏమబ్బాయి, దేవరత్న గారు అబ్బాయి, ఉంటావా? అలాగా? దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఉండాలా వద్దా? ఒక వారం రోజులు పిల్లలతో సంతోషంగా, ఈ పిల్లలు గొడవ చేశారని తీసుకెళ్ళాం, సంతోషంగా గడిపాం, వచ్చాం. మంచిదండి. ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు మాకు సంతోషం లేకపోతే 2 రోజుల్లోనే వచ్చేస్తాం కదా. ఇంకెన్ని రోజులైనా ఉండాలనిపించేలాగా ఉంటారు పిల్లలు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన 2 ఆశీర్వాదాలు ఈరోజు మీకు శాంక్షన్. కావాలా వద్దా అబ్బాయి? కావాలా? 2 blessings from God. There are 2 blessings from God. బిగినింగ్ ప్రమాణంగా చెప్తున్నాడు. మొదటి ఆశీర్వాదం, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఐ విల్ బ్లెస్ యూ. నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. ఈ మాట చెప్పింది ఎవరు? గట్టిగా దేవుడు చెప్పాడా? ప్రమాణం చేసి చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? మరి అబ్రహాం ఆశీర్వదింపడ్డా? ఆశీర్వదింపడలేదా? ప్రపంచంలో అబ్రహాం పేరు ఎత్తకుండా యేసు ప్రభు పేరు ఎవరు ఎత్తరు? దేవుడి పేరు ఎవరు ఎత్తరు? హల్లెలూయా. అవునా? ఓకే. మొదటిది ఆశీర్వాదం. సరిపోద్దా? చాలదంటుంది అబ్రహాం గారి భార్య. చాలదండి అంటుంది. ఓకే. రెండో ఆశీర్వాదం, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను. హల్లెలూయా. ఐ విల్ బ్లెస్ యూ. నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను అటు ఇటు విస్తరింప చేసేస్తాను. ఎంత లెక్క అంటే భూదిగంతముల వరకు నడిపిస్తాను. హల్లెలూయా. ఎవరు స్తోత్రం చెప్పండి. విస్తరింప చేయటువంటి అర్థం ఏంటప్ప? విస్తరింప చేయటువంటి అర్థం ఏంటి తెలుసా మీకు? మీరున్న స్థితి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కదండి.
డాబా కట్టుకున్నారు కదా, పై అంతస్తు వేసుకుంటారు. ఓకేనా? ఒక అరెకరం పొలం కొనుక్కున్నారు కదా, ఇంకో అరెకరం కలుపుకుంటారు. ఉద్యోగం వచ్చింది కదా, దాని మించిన ఉద్యోగం వస్తుంది. వింటున్నారండి? చదువుకుంటున్నారు కదా, చదువు ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం రోజు రోజుకి కుదుట పడుతూ ఉంటుంది. స్నేహాలు కుదుట పడతాయి. మంచి పెళ్ళిళ్ళు జరుగుతాయి. మంచి అభివృద్ధి జరుగుతుంది. మర్చిపోకండి, అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు ఒకసారి ఆలోచించండి. అబ్రహాము ఒంటరిగా పిలిచి పెక్కు జనములయ్యాడని ఉంది. ఓకేనా? అబ్రహాం ఇంట్లో ఒక రోజుకి ఎంతమంది భోజనం చేసేవారని చెప్పాను? గట్టిగా చెప్పండి. 360 మంది. మీరు ఎవరింట్లో రోజుకి 3 భోజనం చేస్తున్నారు? పనివాళ్ళు చెప్పండి. ఏమ్మా, టాటా బిర్లా ఇళ్లలో ఎంతమంది ఉంటారో తెలుసా? గట్టిగా ఉంటే 20-30 మంది ఉంటారు. అంటే అబ్రహాం టాటా బిర్లా అందరినీ దాటేశాడు. అర్థమైందా? రోజుకి 360 మందికి భోజనం పెట్టాలంటే ఎంత ఐశ్వర్యం ఉండాలి చెప్పండి. అబ్రహాం అంట ఎంత ఐశ్వర్యవంతుడంటే ఆ చుట్టుపక్కల ఉన్న 1000 ఎకరాలు కొనేయగలుగుతాడంట అతను కొన్న డబ్బుతోటి. హల్లెలూయా! కానీ కొనలేదు. వాళ్ళ భార్య చనిపోయినప్పుడు సమాధికి స్థలము లేదు. అప్పుడు ఆ రాజుతో అంటాడు, నా భార్యకి స్థలం కావాలంటే నవ్వుతాడు అతను. ఏంటి అబ్రహాం గారు, దేశం అంతా నీదే కదా, నన్ను స్థలం అడుగుతావేంటి? అలా కాదు, డబ్బులు ఇచ్చేస్తాను. చూసారండి? అయితే అబ్రహాంతో అంట దేవుడు పొలం కొనమని చెప్పలేదంట కదా, స్థలం కొనమని చెప్పలేదంట. రత్న గారు ఎంత బాగా తలకాయ ఊపుతున్నారు, కానీ అన్నీ కొనేస్తుంది దేవుడి. మరి ఇప్పుడు పొలం కొనమని చెప్పలేదట, స్థలం కొనమని చెప్పలేదట, బంగారం కొనమని చెప్పలేదంట. మాట్లాడబెట్టి దేవుడు తన విశ్వాసులతోటి కొనమని కొనొద్దని చెప్తాడా చెప్పడా? అమ్మమని కానీ కొనొద్దని కానీ కొనమని కానీ చెప్తాడా? రాజు పెళ్ళమ్మా, రాజేడి చెప్పు. మోషే పెళ్ళమ్మా చెప్పు. మాట్లాడాలి. మాట్లాడరేంటి? దేవుడు కొనమని కొనొద్దని చెప్తాడా విజయ్ గారు? చెప్తాడా చెప్పడా? గట్టిగా మాట్లాడప్పా. చెప్తాడండి? చెప్తాడా గట్టిగా? ఇప్పుడు ప్రశ్న, ఎవరితో చెప్తాడు? అబ్రహాములాగుంటే చెప్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి మీరు అబ్రహాములాగా ఉండండి చెప్తాడు. అది కొనొద్దు, ఇది అమ్మొద్దు, ఇది కొనొద్దు కదండి. వింటున్నారా? ఈ అమ్మాయిని చేసుకోవద్దు, ఈ అబ్బాయిని చేసుకోవద్దు, అలా వెళ్ళొద్దు, ఇలా చూడొద్దు, ఎదుటివారు దాశించొద్దు, వెనక్కి తిరగొద్దు చెప్తాడా? కానీ మనం ఆయన చెప్పినా కూడా మనకు ఇష్టమైంది వదులుతూ అనేది అసాధ్యం కదా, అవునా కదా? చెప్పాలి. మీలో దేవుడు గైడెన్స్ ప్రకారం వెళ్తే బాగుపడతాం అనుకుంటున్నారా, చెడిపోతారా? ఎవరు స్తోత్రం చెప్పండి. దేవుడు గైడెన్స్ మంచిది కాదా? ఓకే, ఇప్పుడు నేను మీ చేత చెప్పిస్తాను. ఎవరితో చెప్తాడు మోషే దేవుడు? మోషేని అడుగుదాం, ఎవరితో చెప్తాడయ్యా? రామ్కుమార్ గారు అబ్బాయి మోషే అంటే మల్లుడు అనుకుంటామేమో. ఎవరితో చెప్తాడు? మీ అమ్మ చెప్తుంది, వింటే చెప్తాడంట, వినకపోతే చెప్పడు. అంతేనా? మోషే పెళ్ళమ్మ. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరితో చెప్తాడమ్మా? రత్నం గారు. ఎవరితోటి? అమ్మా రత్నం గారు, నేను మీతో మాట్లాడటానికి వచ్చాను, ఉండండి, ఇప్పుడే వస్తాను అని గుడి వెనకాలకి వెళ్ళిపోయి వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోయి 1 గంట దాకా రాకపోతే నేనేం చేస్తాను, నేను వచ్చేస్తాను.
అంతే కదా, మాట వింటే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది మాట మాట్లాడుతుంటే మధ్యలోనే మాట్లాడతారు. కొంతమంది ఫోన్ మాట్లాడతారు, చూసారా? చూడదా? మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేస్తారు, మనం ఆగిపోయాక వాళ్ళు ఆగిపోతారు. మళ్ళీ మనం మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మనం ఆగిపోతే వాళ్ళు ఆగిపోతారు. మనకు అసలు ఎప్పుడు మాట్లాడాలో తెలియదు కదా. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి కదా. ఇది చేయొద్దు. ఒకరోజు విశ్వాసరాజు వచ్చాడు కదండి. విశ్వాసరాజు అమ్మగారు ఎప్పుడు రాలేదు నా దగ్గరికి. విశ్వాసరాజు వచ్చాడు, ఏమండి ఇలాగా తణుకులో ఎవరితోటో లారీలో ఆయనతోటి ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే వాడు దివాళా కోరు, ఆడితో చేయొద్దు అన్నాను. ఏమయ్యా లేచి నిలబడు చెప్పానా? తర్వాత దివాళా తీసాడా? కూర్చో. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏదన్నా చేసే ముందు దేవుడు సలహా లేదా దైవజనుడు సలహా తీసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతులేదు అనుకోండి, నా దగ్గరికి రండి, నేను ప్రార్థన చేస్తాను. అమ్మ మాట్లాడుతున్నాడు, మాట్లాడాడు, మాట్లాడకపోతే మాట్లాడలేదని కూడా చెప్తాను. లేనిపోని చెప్పను. కాబట్టి నేను ఇంజనీర్ గారు అబ్బాయి విషయం చెప్పాను. మంచి ఉద్యోగాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. వివాహం గురించి చెప్పడం జరిగింది, పిల్లల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళకే కాదు, మీలో చాలామందికి చెప్పడం జరిగింది. చచ్చిపోయే అతనికి నువ్వు చచ్చిపోతున్నావు అని కూడా చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు. ఎవరితో? సొలొమోనుతో కాదు, ఇస్కరియోతు యూదాతో కాదు కదా. పేతురుతో మాట్లాడతాడు, యోహానుతో మాట్లాడతాడు, పౌలుతో మాట్లాడతాడు, అబ్రహాంతో మాట్లాడతాడు, దానియేలుతో మాట్లాడతాడు. యేసు క్రీస్తులాగా నడిచే ప్రతి విశ్వాసతోటి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. యస్. ఇప్పుడు ఏ తండ్రి అయినా పిల్లలు బాగుండాలా చెడిపోవాలనుకుంటారా? మరి ఆ తండ్రి ఇంకా బాగుండాలనుకుంటా కాబట్టి మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నాడు. 2 ఆశీర్వాదాలు. 1 నిన్ను ఆశీర్వదిస్తాను, 2 నిన్ను విస్తరింపజేస్తాను. సరే, ఆశీర్వాదమే కాదు, నీ ఆశీర్వాదం అధికమగును. హల్లెలూయా. ఆశీర్వాదమే కాదు, ఆశీర్వాదం పెరిగిపోద్దట, రోజుకి పెరిగిపోద్దట, అద్భుతంగా మారిపోతుందట, ఆశ్చర్యకరంగా మారిపోతుందట. అర్థమైందండి? కాబట్టి నీ ఆశీర్వాదం అధికమగును. ఇక్కడ ఆనంద్ కుమార్ ఉన్నాడు. 2003లో ఆగస్టులో నా చేతిలో పెట్టింది వాళ్ళ అబ్బాయిని ఈవిడ. 2003 ఆగస్టు, ఇప్పుడు 22 సంవత్సరాలు ఆగస్టు. విస్తరించావా తగ్గిపోయావా అబ్బాయి? బాగా విస్తరించాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకు విస్తరించరండి? దేవుడు మాట విన్నప్పుడు ఎందుకు విస్తరించరండి? ఎందుకు అభివృద్ధి చెందరండి? ఎందుకు పెరగదండి? పెంచేవాడు, తగ్గించేవాడు, చేసేవాడు అన్నీ ఆయనే కదా. ఓకే, ఇప్పుడు చూడండి 15వ వచనం మన అందరికి చాలా అవసరం. వింటున్నారా? 15వ వచనం. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. అయిపోయింది. అర్థమైందా కోడలమ్మ? కోడల పిల్ల అర్థమైందా? నీకుందా ఓర్పు కదా? చూడండి, ఫస్ట్ ఏం చేశాడు? ఆ మాటనే నమ్మాడు, 2 ఓర్చుకున్నాడు, 3 పొందాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ముందేం చేశాడు? నమ్మాడు. తర్వాత ఓర్పు. ఎంతకాలం పిల్ల? 25 సంవత్సరాలు ఆగాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మరి 7 వారాలు దొంగోళ్ళేనా? 7 వారాలు దొంగోళ్ళేనా? అబద్ధాలేనా? 7 వారాలు నూనె పుట్టట్టుకురండి అనేవాళ్ళు దొంగ పాస్టరేనా? కాదా? మాట్లాడరేంటి? తప్పు కదా. దేవుడికి టైం పెడతావా? దేవుడికి సమయం పెడతావా? అంటే 7 వారాల తర్వాత ఇంకా ఆశీర్వాదం వద్దా అంటే ఎలాగా? 7 వారాల తర్వాత తెయ్యి లేకపోతే మాని అంటావేంటి దేవుడిని? అంతేనా? అజ్ఞానమే కదా. గుర్తుపెట్టుకోండి,
తగిన సమయమందు కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాజమండ్రిలో సహోదరి కారు ఎక్కింది. వాళ్ళ అమ్మగారు ఆవిడ మందిరానికి వస్తున్నారు నా కారులో. సడన్గా చెప్పింది, పాస్టర్ గారు 2 వారాల కిందట మా ఇల్లు ఓపెన్ చేశారు, అపార్ట్మెంట్ కొనుక్కున్నారు రాజమండ్రిలో. నేను ప్రారంభించాను, అపార్ట్మెంట్ ప్రారంభించారు. ఇంకేంటమ్మా అన్న, మరి అమ్మాయి పెళ్ళి కూడా కుదిరిపోయిందండి, 23 పెళ్ళి అంటుంది. దేవుని స్తోత్రం. అపార్ట్మెంట్ వచ్చేసింది, అపార్ట్మెంట్లోకి అల్లుడు కూడా వచ్చేస్తున్నాడు, కొత్త అల్లుడు. అల్లుడు చెప్పండి. ఈ అమ్మాయి ఏమో చాలా పెద్ద జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఆ అబ్బాయి CA, చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్లో. అంతా ఒక 4 రోజుల్లో కుదిరిపోయిందండి పెళ్ళి. 2 వారాల కిందట ఇల్లు ఓపెన్ చేసాం, పెళ్ళి కుదిరిపోయింది. 23 పెళ్ళి, 24 కొత్త ఇంట్లో అల్లుడు వచ్చేస్తున్నాడు. దీంట్లో ఒక చోట మీకు ఆ వాక్యం చూపిస్తాను. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. చూసారండి, వింటున్నారా? అలా చూస్తారండి, మీ ఇంట్లో అవ్వలేదంటే అలాగా. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరికైనా అంతేనండి, దేవుడు కార్యాలు చేస్తాడమ్మా. ఇంకో మాట అడుగుతాను, అసలు మనకు చేయకపోతే ఎవరు చేస్తాడండి? చెప్పండి, ఎక్కడ తప్పిపోతున్నామమ్మా? నమ్మకంలో, ఓర్పులో. దేవుని స్తోత్రం. ఓర్పు లేదండి మనకి, చెప్పాలి, ఏమి లేదు, అస్సలు ఓర్పు లేదండి. పొద్దున్న అనుకుంటే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం అనుకుంటే సాయంత్రానికి అయిపోవాలి. అదెలాగైపోతుంది? అదెలాగైపోద్దండి కదా. ఓర్పు లేనివాడు ఒకడు. చెప్పాను ఇదివరకు మీకు, నవ్వాలని కాదు, నిజమే. ఇలా ఓర్పు లేనివాళ్ళు యేసు ప్రభువులో ఉండకూడదండి. కంగారు పడకూడదు, కంగారు పడకూడదు. ఓర్పు లేనివాళ్ళు యేసు ప్రభువులో ఉండకూడదండి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. హల్లెలూయా. చేస్తాడు అనాలి. మన దగ్గరికి వచ్చి మన చుట్టాలు అంటారు, చేస్తాడు అనాలి. మన చుట్టాలు అంటారు, ఇంకెప్పుడు అంటారు. మన కంగారు వచ్చేయకూడదు. ఇంకెప్పుడు అంటారు, ఇంకెప్పుడు ఏంటి ముసలాడు అయిపోతున్నారు, ఇంకెప్పుడు అంటారు. చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇలా చెప్పాడు అబ్రహాం, చేస్తాడు. అప్పుడు ఎలాంటి కంగారు దేవుడినాడు, ఓహో అడిగాడు, నేను ఏదనుకుంటే అది అయిపోవాలన్నాడు. మరి పిచ్చోడా, అది ప్రమాదం అన్నాడంట దేవుడు. ఏం ప్రమాదం కాదు, నేను అసలు టైంకి ఆగలేదు. నేను ఎప్సిబ గారికి నిద్ర అస్సలు ఆగుతలేదు. నేను ఏదనుకుంటే అది అయిపోవాలి. రత్నం గారు చెప్పండి, ఏదనుకుంటే మీరు కాదండి బాబు, మీ పేరెంట్ కేకేనా వద్దా? కేకేసింది అలా నాకే అంటారా? మరే ఊరికే అలా ఎవరినొకళ్ళని ఇంజనీర్ కానీ నేను కూడా మనిషినే కదా. అది ఏదో పేరెంట్ కేకేస్తాను తెలుసుకున్న వాళ్ళని. ఆవిడ నిద్రపోవద్దమ్మా అన్నాను, తప్పేంటి? సరే, నాకు ఆ వరం ఇవ్వాల్సిందే అన్నాడు, ఇచ్చేసాడు. మనసులో ఉన్న ఆలోచనలన్నీ పట్ నాకు అర్జెంటుగా పెద్ద బంగళా కావాలన్నాడు. వచ్చేసింది. బంగళాలు అందరు పనోళ్ళు వచ్చారన్నారు, వచ్చేసారు. అంటే అనుకుంటే అయిపోద్ది కదా. మంచి మంచి మటన్లో, చికెన్లో పదార్థాలు కావాలన్నాడు, వచ్చేసినాయి. అంతా బాగానే ఉంది, కానీ వడ్డిస్తానికి ఒక అందమైన అమ్మాయి కావాలన్నాడు. ఇంకా చాలా అందమైన అమ్మాయి వచ్చేస్తుంది. ఇది దెయ్యమేమో అనుకున్నాడు, దెయ్యం అయిపోయింది. మింగేస్తుందేమో అనుకుంటే మింగేసింది, అయిపోయింది. 2 నిమిషాలు అన్నీ అయిపోయినాయి. అందుకే దేవుడు దీర్ఘశాంతము గలవాడు. హల్లెలూయా. మనకేం తెలియదు శోభమ్మ, ఏమీ తెలియదు. స్టీఫెన్కి ఇబ్బంది పెట్టుకో, మనకేం తెలీదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి, మనకేం తెలియదండి. మనకేం తెలియదు అన్న విషయం తెలిసిన చేతులు ఎత్తండి. మన మోషకి అన్నీ తెలుసుకోవాలి, చేయత్తలేదు. ఎంత జ్ఞానవంతుడో.
వాళ్ళ ఆవిడకి కూడా బాగా తెలుసు అనుకుంటా. ఎత్తావా? అలా మనకేమీ తెలియదు అనుకోవటమే నిజమైన జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎహెచ్కేల్ తోటి అన్నాడు దేవుడు, ఎహెచ్కేల్ వెళ్ళరా వచ్చాడు. ఏంటి అక్కడ? ఎండిపోయిన ఎముకలు. చూసారా, వింటున్నారా? ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. నేను నువ్వైతే ఏదో చెప్పేస్తాం. దేవుడు అన్నాడు, నాకు తెలియదు స్వామి, మీ ఇష్టం, మీరు అనుకుంటే బతుకుతాయి అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇది మనకు నేర్పడే ప్రభు. అర్థమైందా? మనకు తెలియంది తెలియదని ఒప్పుకోవటం జ్ఞానం. హల్లెలూయా, వింటున్నారా? అది ఆశీర్వాదకరం. హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు అంటే చాలా ప్రమాదం. ఓకే, కాబట్టి ఆ మాటను నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా చెప్పండి. ఎంత ఉందండి దీంట్లో? 25 ఏళ్ళు ఆగాడు, 100వ ఏట పిల్లడు వచ్చాడు. అబ్రహాం దేవుడితో అన్నాడు, ముసలోడిని అయిపోయాను, మా ఆవిడ ముసలిది అయిపోయింది, ఆ పిల్లోడు ఎతక్కుండానే మేము చచ్చిపోతామేమో అంటే దేవుడు నవ్వాడు. నవ్వుతున్నావేంటి ప్రభు అంటే, నీకు ఇంకా 75 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళ అబ్బాయికి 75 వచ్చేదాకా అతను ఉన్నాడు కదా. ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు. హల్లెలూయా. ఈరోజు సందేహంతో జీవించకండి, ఒకళ్ళకి అన్యాయం చేయకండి, ఒకళ్ళ సొత్తు ఆశించకండి, దేవుని అంత విశ్వాసం కలిగి ఉండండి. మనుష్యులు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. ప్రతి వివాదాశంలో పరిష్కారం ప్రమాణం కదండి. కోర్టులో ఏదో ఒక పుస్తకం పెట్టి ప్రమాణం చేయండి అంటారు. అలాగే మీకు అందరికీ తెలుసు, మంత్రులు, కలెక్టర్ గారు, అధికారులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు, మంత్రి పదవిలోకి వచ్చే ముందు, రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రి కూడా ఏం చేస్తారంటే ప్రమాణం చేస్తారు. ఏమని ఎప్పుడైనా చూసారా? వాళ్ళు చేసే ప్రమాణం ప్రకారం కనుక మంత్రులు ఈ దేశంలో ఉంటే భారతదేశం ప్రపంచంలోనే గొప్ప దేశం అయిపోను. హల్లెలూయా. కానీ ఏది పాటించరు కదా. కానీ వాళ్ళు కూడా మనకొద్దు, మనం పాటిద్దాం. దేవుడు ఈ ప్రమాణం అనేది మనకిచ్చాడు. కాబట్టి దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, వాగ్దానములకు వారసులైన వారికి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడదాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరచను. జాగ్రత్తగా వినండి, నేను అతి తొందరగా వాక్యాన్ని ముగిస్తాను. మనకు నమ్మకం కలగడం కోసం దేవుడు ప్రమాణం చేశాడు. అంతేకాదు, దృఢమైన సంకల్పం కలిగి ఉండటానికి ప్రమాణం చేశాడు. మీకు అందరికీ ఒక విషయం బాగా తెలుసు, చాలామందికి తెలుసు. చాలామంది యేసు ప్రభు సేవకులు ఏం చేశారో తెలుసా? వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చేశారు, హతసాక్షులు అయిపోయారు. యేసు ప్రభు పేరెత్తే చంపేస్తామంటే చంపేసుకోమన్నారు, నరికేస్తామంటే నరికేసుకోమన్నారు, కాల్చేస్తామంటే కాల్చేసుకోమన్నారు. ఏం చేయటానికన్నా సిద్ధపడ్డారు, చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు, ఏది విడిచిపెట్టడానికన్నా సిద్ధపడ్డారు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంత బలంగా ఏం చేస్తున్నావు మనము? వింటున్నావా? జాగ్రత్తగా విను. కాబట్టి ప్రతి దానికి సిద్ధపడ్డారు, ప్రతి కార్యానికి సిద్ధపడ్డారు. మీరు కూడా సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడ్డారు? పౌలుని అడిగారు అనుకో, పౌలా ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటావు యేసు ప్రభు కోసం? స్టీఫెన్ ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటావు యేసు ప్రభు కోసం? వింటున్నారా? ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటావు? యోహాను ఎందుకు పోగొట్టుకుంటారు మీరు? ఎందుకెంత బలంగా యేసుప్రభు కోసం జీవిస్తున్నారు? ఎందుకెంత పరిశుద్ధంగా పిల్లల్ని కూడా వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి ఎందుకెంత బలంగా మీరు యేసుప్రభు కోసం జీవిస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మా దేవుడు మాకు ఇచ్చిన దృఢమైన సంకల్పం. హల్లెలూయా.
సంకల్పం, దృఢమైన సంకల్పం. నేను ముగించే ముందు చెప్తున్నాను, మీరు దృఢమైన సంకల్పం లేకపోతే దేవుడి విశ్వాసులుగా పనికిరారు, యూస్లెస్. మీకు దృఢమైన సంకల్పం ఏ విషయంలో? దేవుడు చెప్పే ప్రతి విషయంలోనే. హల్లెలూయా. ఏ సంకల్పం అండి? ఏ సంకల్పం? అబద్ధం ఆడకూడదనే సంకల్పం, పాపం చేయకూడదనే సంకల్పం, మోసం చేయకూడదనే సంకల్పం, ఎదుటివారిది ఏది ఆశించకూడదనే సంకల్పం, దేవుడికి వ్యతిరేకమైన పని చేయకూడదనే సంకల్పం, దృఢమైన సంకల్పం. దృఢమైన సంకల్పమే ఆశీర్వాదానికి పునాది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు మార్చలేరండి, ఆవిడని ఎవరు మార్చలేరండి. ఏ విషయంలో? పనికిమాలిన విషయంలో, పనికిమాలిన విషయంలో. పట్టుదల పట్టిందంటే మళ్ళీ సచ్చిదాకా మాట్లాడదండి. ఏం ఒరుగుతుంది దానికి? సచ్చిదాకా మాట్లాడడం దానికి ఒరిగేది ఏంటంట? అదేమన్నా గొప్ప విశేషమా? నీకు నోరిచ్చింది మాట్లాడతానుక మానేయటానుక? అదో సంకల్పమా? నా జీవితంలో వాళ్ళ ఇంటికి వెళ్ళను. అయ్యో నువ్వు వెళ్ళకపోతే వాళ్ళ ఇల్లు ఏదైనా అయిపోద్దేమో, వాళ్ళ జీవితం ఏమైనా పాడైపోద్దేమో. ఈ పనికి మాలిన సంకల్పాలా? సంకల్పం అంటే ఏంటో తెలుసా? తీయండి, చూపిస్తాను. సంకల్పం, కొరంథీ రాసిన పత్రిక. సంకల్పం ఏ విషయంలో ఉండాలి? ఏ విషయంలో ఉండాలి సంకల్పం? ఏ విషయంలో సంకల్పం ఉండాలి? ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫ్సీలు 4:15, 175 పేజీ. త్వరగా తీయాలి, టైం అయిపోతుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగు. ఏ సంకల్పం అండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలోని క్రీస్తువలే ఉండు సంకల్పం. హల్లెలూయా. ఎవరిలాగా ఉండాలయ్యా? ఎవరిలాగా? క్రీస్తులాగా. తర్వాత చూడండి, నేను చెప్పాను కదా, ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక సంకల్పం చూడండి. సంకల్పం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. సంకల్పం ఇంటికెళ్ళి మళ్ళీ చదువుకోండి. ఏ విధము చేతనైనా. ఫిలిప్పీ 3:11, 180వ పేజీ. త్వరగా చదవాలి. నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాధాన భావం కలవాడని ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడుగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు గాని, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబెడుతునో దాన్ని పట్టుకొని మళ్ళీ పరిగెత్తి. సంకల్పం చూసారండి? సంకల్పం చూసారా? అసలు నన్ను ఎందుకు యేసు పిలిచాడు? ఆ పని కోసం నేను జీవిస్తాను. ఇది సంకల్పం. పనికి మాలిన విషయాలు కాదు. నేను ఆడితో మాట్లాడను, వాళ్ళ సంగతి చూస్తాను, వాళ్ళు ఏమవుతారు చూడు. ఎందుకు? వాళ్ళు ఏమైతే నీకు కలిసి వస్తుంది. ఇప్పుడు నా శత్రువు ఉన్నాడండి, నా శత్రువు ఉన్నాడు. నా దగ్గర ఒక 10-15 కోట్ల ఆస్తి దొంగిలించినోడు ఉన్నాడు. ఆడు నాశనం అవటం నేను చూడాలి. నాకేమవుతుంది? నా ఉద్దేశం ఏంటంటే, ఆడు బాగా బాగుపడిపోయాక ఓ రోజు దేవుడు ఆడితో మాట్లాడి, తప్పు కదేంటే అంతా అతనికి ఇచ్చేయంటే ఆడి దగ్గర ఉంటే నాకు ఇస్తాడు. ఆడు గుండు కొట్టించుకుని, నేను గుండు కొట్టించుకుని, ఇద్దరం 2 గుండెలతోటి ఓ గుండెలో గుండు కొట్టుకోవాలి. అంతే కదా? అంతేనా? శత్రువు పాడైపోవాలని కోరుకోవటం ఎందుకు? ఆడు పాడైపోతే నీకు కలిసి వచ్చేదేంటి? శత్రువు పాడైపోమనందా? శత్రువు బాగుండాలని ప్రార్థన చేయమన్నాడా? శత్రువు మారాలి. హల్లెలూయా. అంతే కదా? నాకు 10 లక్షలు ఇవ్వాలి ఎవడో అనుకుందాం. ఆ నాశనం అయిపోవాలి. ఆ నాశనం అయిపోతే నీకు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆడికి ఒక 20 లక్షలు వస్తే
ఆడు మనసు మారి నీ 10 లక్షలు పట్టుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు దాకా అదేనా అనుకున్నారు మీరు? నాశనం అయిపోవాలని. ఇకాడ నుంచి నా శత్రువు చెప్పండి బాగుండాలని కోరుకోండి. హల్లెలూయా. మరి బైబిల్ చెప్తుంది ఏం కాదు, మాట్లాడరేంటి? ఇప్పుడు నా దగ్గర 20 ఎకరాలు దొంగతనం చేసాడు, ఇవాళ ఆడికి 50 ఎకరాలు ఉంది. ఏదో రోజునాడు మనసు మారిపోయి నాకు 50 ఎకరాలు ఉంది, ఆయన 20 ఆయనకి ఇచ్చేద్దాం అనుకుని ఇస్తేమైనా పోతే పోనీ మనకెందుకు. అయినా ఒక వ్యక్తి నాశనం అవటం వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి? అసలు చాలామందిలో ఉండే లక్షణం ఏంటంటే ఏడపాడైపోవాలి, నువ్వు బాగుండాలా? పాడైపోయిన వాళ్ళు మధ్యలో బాగున్నవాడు ఉంటే పాడైపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఇంటి తినేస్తారు కదా. పెడతావా? కత్తి పెట్టి పొడమంటావా అంటారు. ఒక 50 మంది మధ్యన బాగున్నవాడు ఉన్నాడు, 49 మంది కత్తులెట్టుకుని ఎవరి దగ్గరికి వస్తారు? అంచేత ఆ 50 మంది బాగుంటే ఎవడు తింటాడు తింటాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. అసలు పాడైపోవాలనే ఆలోచన తప్పండి. పాస్టర్లో ఇదే, విశ్వాసంలో ఇదే. ప్రార్థన చేయండి ఆడు పాడైపోవాలంటాడు. ఇంకా నయ్యం ఇలాంటి ప్రార్థన కూడా చేస్తారండి. నన్ను ఎన్ని మాటలందో చూడండి. ఒకరోజు నాకు పట్టిన గతే దానికి పడుతుంది. ఇదే నీ ప్రార్థన. నీ దిక్కుమాలిన ప్రార్థన వినటానికి దేవుడు రెడీగా లేడు. దేవుని స్తోత్రం. అలాంటి పనికిమాలిన ప్రార్థన చేయకు. వాళ్ళు సత్యం తెలుసుకుని, యథార్థం తెలుసుకుని నీలోకి వచ్చి మారు మనసు పొంది న్యాయం జరిగించేటట్టు చెయ్యి ప్రభువా అని ప్రార్థించాలి గట్టిగా. హల్లెలూయా. వింటున్నారా? ఇదన్నమాట సంకల్పం. ఏంటయ్యా బాబు సంకల్పం? ఆ సంకల్పం ఏంటి? యేసు క్రీస్తులాగా జీవించాలి, యేసు మార్గంలో నడవాలి, దృఢమైన సంకల్పంతో ఉండాలి, పాపం చేయకూడదు, మోసం చేయకూడదు, వేషాలు వేయకూడదు, ఎవరిది ఆశించకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు అనేటటువంటి ఒక పట్టుదల. ఒక ఆయన ఒక ఆఫీసర్ ఉండేవాడు కేజీఎఫ్లో. ఆయన లంచం తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన చాలా ట్రాన్స్ఫర్లు అయినాయి ఆయనకి. నాకు స్నేహంగా ఉండేవాడు ఆయన. చాలా ట్రాన్స్ఫర్లు. ఓ రోజు బెంగళూరులో కలిశాను. ఏంటి అంటే నేను మామూలుగా చెప్పడం ఎందుకు ఆడుతూ గొడవలు మీకంటే, మూర్తి నాకు ఈ ఉద్యోగం వచ్చినప్పుడు, ఆయన ఎస్పీ అనుకుంటే, నాకు ఈ ఉద్యోగం వచ్చినప్పుడు ముందు డిఎస్పీగా జాయిన్ అయినప్పుడు మా అమ్మకి ఆకేసింది. మా అమ్మ కూలి పనికి వెళ్ళింది. మా అమ్మ మా నాన్న కూలి పనికి వెళ్ళి చదివించారు. నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినప్పుడు మా అమ్మ లోపలికి ఆకేసింది. మా అమ్మకి కాళ్ళకి దండం పెట్టాను, ఆశీర్వదించింది. ఏంటమ్మా అన్నాను. నాన్న నువ్వు వెళ్ళేది డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, అక్కడ చాలా లంచాలు ఉంటాయి, నువ్వు నా చేతిలో చేయి, నీ జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోకూడదు అన్నాడు అమ్మ. మా అమ్మకి ఇచ్చిన మాట నా సంకల్పం. నా జీవితంలో ప్రాణం పోయినా నేను లంచం తీసుకోను. గట్టిగా దేవుని స్తోత్రం. చివరికి డీజీపీ అయ్యాడు, కర్ణాటక డీజీపీ అయ్యాడు ఆయన. కాబట్టి ఏంటంటే నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర సంకల్పం తీసుకోండి. ఈరోజు ముగించేస్తున్నాను. సంకల్పం అదేంటో తెలుసా? తండ్రి ప్రభువా, నీకు వ్యతిరేకమైన పని నా జీవితంలో చేయను. దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సంకల్పం స్టార్ట్స్ బ్లెస్సింగ్. దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను. నువ్వు ఈ రోజున సంకల్పం తీసుకో. ద టైమ్ ఈజ్ 1:50, 1:50. ఒక 5 నిమిషాల్లో ప్రార్థన. ఆ ప్రార్థనలో నువ్వు సంకల్పం తీసుకో. ప్రభువా, ఎంతవరకు చేసింది తప్పు అయితే క్షమించు. ఇక్కడి నుంచి నేను ఒక బలమైన నిర్ణయం తీసుకుంటున్నాను. అదేంటంటే పౌలు తీసుకున్న నిర్ణయమే, పేతురు తీసుకున్న నిర్ణయమే, దానియేలు తీసుకున్న నిర్ణయమే, అబ్రహాం తీసుకున్న నిర్ణయమే, దావీదు తీసుకున్న నిర్ణయమే నేను తీసుకుంటున్నాను. నేను నీ వాక్యం ప్రకారం నడుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నిశ్చయముగా ఉద్దేశించిన వాడై
అబద్ధమాడదాలని 2 సంగతులను మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరచను. ప్రమాణము వాగ్దాన దృఢత్వం, ప్రమాణము వాగ్దాన దృఢత్వం. నిశ్చితార్థము వివాహం, నిశ్చితార్థము వివాహం. వివాహానికి ముందు ఏం జరుగుద్ది? నిశ్చితార్థం అంటే పెళ్ళి అయిపోయినట్ట అవనట్ట? అవనట్టే. వివాహం అయిన తర్వాతే సంపూర్ణత. నిశ్చితార్థం అంటే పెళ్ళికి అంగీకారం, ప్రధానం అంటే పెళ్ళికి అంగీకారం, పెళ్ళి అంటే అయిపోవటం. కాబట్టి దృఢ సంకల్పం తీసుకున్న వారితోటి యేసు ప్రభుతో వివాహం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దృఢ సంకల్పంతో వివాహం అయిపోయింది మనకు దేవుడితో. ఇంకా తన భార్యను పస్తుండనిస్తాడా? తన భార్యను ఎండిపోనిస్తాడా? తన భార్యను ఆశీర్వాదం లేకుండా చూసుకుంటాడా? తన భార్యను విడిచిపెడతాడా? చివరిదాకా కాపాడుతాడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. దృఢ సంకల్పం. ముగిస్తున్నాను. కాబట్టి ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి ధర లోపల ప్రవేశించున్నది. లంగరు ఎత్తారా అంటారు. తెరచాప ఎత్తినప్పుడే ప్రయాణం, తెరచాప దించితే ప్రయాణం ఆగిపోయింది. లంగరు అంటారు దాన్ని. ఎప్పుడైతే నువ్వు వాగ్దానం చేసావో ఆత్మకు లంగరు. ఆత్మ ప్రయాణం చేసి ఎక్కడ ప్రవేశిస్తుందంటే మెల్కీసెదెకు యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. మనందరికంటే ముందు యేసు ప్రభు తెర లోపలికి ప్రవేశించి బలి అర్పించి 3వ దినం తిరిగి లేచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఆత్మ దేవుడితో ప్రమాణం స్థిరపరుస్తారో వారు కూడా లోపలికి ప్రవేశించి యేసుక్రీస్తు ద్వారా ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయి కుడిపార్శ్వాన ఉన్న యేసుక్రీస్తు పక్కన వెళ్ళి కూర్చుంటారు అంటున్నాడు. హల్లెలూయా. అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్స్ క్లోజ్డ్. దీనికంతటికి మూలం ఓర్పు, దీనికంతటికి మూలం విశ్వాసం. ఇప్పుడు చూడండి, అబ్రహాం ఎక్కడున్నాడు అన్నాడు యేసు ప్రభు. అబ్రహాం ఎక్కడున్నాడు అన్నాడు? ఎక్కడున్నాడు అన్నాడు? మర్చిపోయారా? ధనవంతుడితో అబ్రహాం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? పరలోకము నుండి. అబ్రహాం రొమ్మున కూర్చుందురు అన్నాడు కూడా యేసు ప్రభు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పాలి. పరలోకంలో ఉన్నాడు. మోషే ఉన్నాడా? ఏలియా, పౌలు వీళ్ళందరూ ఉన్నారని మీకేంటి నిర్ణయం? మీకు అందరికీ వాళ్ళు పరలోకంలో ఉన్నారంటానికి మీ నిర్ణయం ఏంటి? వాళ్ళు జీవించిన జీవితం. హల్లెలూయా. అలాగ మనం జీవించగలిగితే మనం కూడా యేసుక్రీస్తు ద్వారా ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. ఈరోజు త్వరగా దేవునితో వాగ్దానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి దగ్గర వాగ్దానం చేద్దాం, దేవుడి దగ్గర వాగ్దానం చేద్దాం. ఇంతవరకు విన్నాం వాక్యం. దేవుడితో వాగ్దానం చేద్దాం, దేవుడి కొరకు వాగ్దానం చేద్దాం. త్వరగా ప్రార్థన చేయాలి. జీవంగల దేవుడు అయిన ప్రభువా, ఈ ఉదయకాలం మందు మీరు మాతో నిశ్చయముగా మాట్లాడున్నారు. మేము మిమ్మల్ని వెంబడిస్తూ అబ్రహాము వలె, ఇస్సాకు ఇశ్రాయేలు వలె, పౌలు వలె, పేతురు వలె నాయన మేము కూడా వారి వరుసలో ప్రయాణం చేస్తూ లోకాన్ని జయించి విశ్వాసం కలవారమై, నీ పరిశుద్ధతలో స్థిరులమై, బలము కలవారమై చివరి సమయం వరకు నీతో ఉండే కృప అనుగ్రహించమని, మీకు ఇష్టం లేని ప్రతి పని నుంచి మమ్మల్ని విడిపించమని, అలాంటి ఆలోచన కూడా మా నుండి తప్పించమని, మీ కొరకు నిజముగా మీతో కలిసి నిజముగా మీ యందు నిజముగా ఉండే భాగ్యం మాకు దయచేయమని. ఇదిగో నాయన 2 వాగ్దానాలు, 1 ఆశీర్వాదం, 2 విస్తరణ. ఈరోజు వరకు ఇంకా ఆశీర్వాదం నిశ్చయిత లేని వారికి ఆశీర్వాదం, విస్తరణ లేని వారికి విస్తరణ తప్పక దయచేయమని, వారు కోరుకుంటున్న దానికన్నా ఊహించిన వాటికన్నా ఇంకా అద్భుత కార్యాలు వారి జీవితంలో నెరవేర్చమని, వారు చేస్తున్న ప్రార్థనలు ఫలింపచేసి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, రక్షణ లేని వారందరినీ రక్షణలోనికి నడిపించమని
మీ సన్నిధి సంపూర్ణంగా మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక 2 విషయాలండి. ఈరోజు రాత్రి గ్లోరీ గారు